ఈ సాయంకాల సమయంలో వాక్య ధ్యానం కొరకై లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ సాయంకాల సమయంలో హోరేబులో చేరి మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, గణపరచినట్లుగా వాతావరణం అననుకూలమైనప్పటికీ మీరు మమ్మల్ని సిద్ధపరిచి నీ ఇంటికి తీసుకొచ్చినందుకే వందనాలు. మీ ఇంటిని ప్రేమించి మీ మందిరానికి వచ్చిన వారందరిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న వారిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, సాయంకాల సమయంలో పాటల్లో మీరు సహాయపడ్డారు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నన్ను క్షమించండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. నిష్ప్రయోజనమైన దాసు నన్ను ఒప్పుకుంటున్నాను. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఖాళీ చేయండి. మీ బలిపీఠం మీద ఉన్న నిప్పుల చేత నా పెదవులను తాకండి. నిష్ప్రయోజనమైన దాసు నన్ను ఒప్పుకుంటున్నాను. నన్ను మీ శిలువ చాటున మరుగు చేయండి. నా జ్ఞానము ఆలోచన మరుగు చేయమని ప్రార్థిస్తున్నా. పరలోక సింహాసనం నుంచి మీ మాటలు విడుదల చేయండి. తద్వారా మేము ఆత్మీయంగా మేలు పొందినట్లుగా, క్షేమాభివృద్ధి పొందినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెరవచేయమని ప్రార్థిస్తున్నాం. ఈశ్వరం విన్నట్లుగా చేయండి. మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినట్లుగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గం కనుక ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరి హృదయం యొక్క తలంపులను ఛేదించేదిగా ఉంటుండగా ఈ వాక్యం మాలో బలముగా పనిచేయనట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సింహాసనం నుంచి మీరే నీ మాటలు విడుదల చేయమని, తద్వారా మేము నీ వాక్యం చేత దర్శించబడినట్లుగా, మీ చేత బోధించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షణ పొందినట్లుగా వారికి కూడా నీ వాక్యం అందించినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు 3 ఉపమానాలు చెప్పినట్లుగా గమనిస్తాం. మొదటిగా తప్పిపోయినటువంటి గొర్రెను గురించిన ఉపమానం చెప్పాడు. తర్వాత తప్పిపోయినటువంటి నాణ్యమును గురించిన ఉపమానం చెప్పినాడు. తర్వాత 11వ వచనం నుంచి చివరి వరకు తప్పిపోయినటువంటి లేదా 2 కుమారులను గురించినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు అసలు ఈ ఉపమానము చెప్పటానికి కారణం ఏంటంటే 15వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు సుంకరులతో, పాపులతో సహవాసం చేస్తున్నాడని పరిసయ్యులు, శాస్త్రులు దాని విషయంలో సనుక్కుంటున్నప్పుడు దానికి వారికి ప్రత్యామ్నాయంగా వారికి సమాధానం చెప్పడానికి యేసు ప్రభువారు ఈ 3 ఉపమానాలు చెప్పినట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభువారు వాస్తవానికి ఆయన స్వయంగా చెప్తూ వచ్చినాడు, నేను పాపులనే పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని యేసు ప్రభువారు స్వయంగా చెప్తూ వచ్చినాడు. అంతేకాకుండా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మనందరికీ పరిచయమే కదా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు అని. 1 తిమోతి 1:15లో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీతిమంతులను రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చినాడు. ఆయన పాపులతో సహవాసం చేస్తూ వచ్చినాడు కానీ పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చినాడు. అయితే ఆదినాన్న ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు
యేసు ప్రభువారు ఆ విధంగా సుంకరులతో పాపులతో సహవాసం చేయడాన్ని బట్టి ఆయన పైన వారు సణుగుతూ వచ్చిన కారణాన్ని బట్టి ఈ 3 ఉపమానాలు యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ 3 ఉపమానంలో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నశించిన వారు రక్షించబడటం ద్వారా తండ్రి యొక్క హృదయం పరలోకము ఎంతో సంతోషించేదిగా ఉంది అని తెలియజేయడమే దేవుని యొక్క ఉద్దేశం. మారు మనస్సు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనస్సు పొందు ఒక్క గొర్రెను బట్టి తండ్రి సంతోషించేవాడుగా ఉన్నాడు. అలాగే తప్పిపోయిన నాణ్యంను గురించి కూడా చెప్తూ, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని ఎదుట ఆయన దూతల ఎదుట ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్తూ వచ్చినాడు. మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32వ వచనాల వరకు ఆయన ఒక 3వ ఉపమానం చెప్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న కుమారుని గురించి మనం చూస్తాం. అలాగే తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తాం. పెద్ద కుమారుని యొక్క వైఖరిని కూడా మనము ఈ యొక్క ఉపమానంలో చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా ఈ ఉపమానంలో చిన్న కుమారుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తిరిగి సమకూర్చబడ్డాడు, అలాగే తండ్రి యొక్క మనస్సు, తండ్రి యొక్క వైఖరి, తండ్రి లాంటి ప్రేమ ఎలాగుంటుందో ఇక్కడ యేసు ప్రభువారు ప్రొజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. చివరిగా ఇంట్లో ఉన్నప్పటికీ తప్పిపోయిన స్వభావం కలిగినట్లుగా కనబడే పెద్ద కుమారుని కూడా చూస్తాం. కాబట్టి ప్రాముఖ్యంగా మనం చూస్తే మొట్టమొదటిగా ఈ చిన్న కుమారుడు తండ్రిని తన ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తాం. ఇది తండ్రి హృదయాన్ని ఎంతో గాయపరిచేదిగా, తండ్రిని ఎంతో అగౌరవపరిచేదిగా ఉంది. ఎందుకంటే తండ్రి ఆస్తి పంచి ఇస్తాడు, కానీ కుమారుడే తండ్రిని అడిగి ఆస్తి తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నాకు ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగినట్లుగా చూస్తాం. అంటే తండ్రి బ్రతికున్నప్పుడే తండ్రిని ఎంతో అగౌరవపరిచే విషయాన్ని ఈ యొక్క చిన్న కుమారుడు చేసినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా ఈ చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 13వ వచనంలో ఈ ఆస్తిని తీసుకొని దూరదేశానికి ప్రయాణం అయిపోయినట్లుగా చూస్తాం. 13వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయినాడు. అంటే తండ్రి నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయినట్లుగా గమనిస్తాం. తండ్రి సన్నిధి నుంచి, తండ్రి యొక్క స్థితి నుంచి, లేకపోతే తండ్రి ఇంటి నుంచి ఎంతో దూరంగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే బహుశా తండ్రి ఏమాత్రము తను చేసేది చూడవద్దని, వినవద్దని అనుకున్నాడేమో. అసలు తండ్రి యొక్క పర్యవేక్షణలో ఆయన ఏమాత్రం ఉండడానికి ఇష్టపడలేదేమో. అందుకే ఎంతో దూరంగా వెళ్ళినట్లుగా, తండ్రి సన్నిధిలో నుంచి ఎంతో దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మూడోదిగా మనం చూస్తే ఈ చిన్న కుమారుడు ఏం చేసినాడంటే ఆ ఆస్తిని దుర్వ్యాపారం చేత పాడు చేసినాడు. దూరదేశం పోవడం మాత్రమే కాకుండా దుర్వ్యాపారము, అంటే ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే దుర్వ్యాపారం వలన పాడు చేసిన వైల్డ్ లివింగ్, ఎంతో దౌర్భాగ్యకరంగా జీవిస్తూ వచ్చినాడు. ఎటువంటి అదుపు లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. సరికాని విధానంలో ఆస్తి అంతా పాడు చేసినట్లుగా మనం చూస్తాం. దుర్వ్యాపారం చేస్తూ తన యొక్క తండ్రి సంపాదించిన తండ్రి కష్టార్జితాన్ని అంతటినీ పాడు చేసినట్లుగా మనము చూస్తాం. ఇది చిన్న కుమారుని యొక్క పరిస్థితి. అంతేకాకుండా అదంతా ఖర్చు చేసినట్లుగా 14వ వచనంలో రాయబడింది. అదంతా ఖర్చు చేశాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి మొత్తం ఖర్చు చేసినాడు, ఖాళీ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి ఎన్నో సంవత్సరాలుగా కూర్చున్నటువంటి సంపాదించిన ఆస్తిని అంతటిని కూడా ఈ చిన్న కుమారుడు అంతా కూడా ఖర్చు చేసినాడు. ఒక సామెత ఉంది కదా, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని. ఈ విధంగా తను దుర్వ్యాపారం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఏం చేసినాడంటే అదంతా కూడా ఖర్చు చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ దేశస్థులో ఒకని చెంత చేరి ఎలాంటి పని చేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డాడంటే అతడు పందులను మేపుటకు
సిద్ధపడ్డట్లుగా మనం చూస్తాం. అంటే చివరికి ఈ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడంటే పందులతో నివసిస్తున్నట్లుగా ఆ వ్యక్తి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. పందులతో కలిసి జీవిస్తున్నట్లుగా, పందులతో నివసిస్తున్నట్లుగా, పందులు ఉండే స్థలానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. పందులను మేపుటకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ వ్యక్తి ఎంత దయనీయమైన స్థితిలోనికి మెట్టు వెంబడి మెట్టు వెళ్తూ వచ్చినాడో మనం చూస్తాం. తర్వాత అంతేకాకుండా 16వ వచనంలో రాయబడింది, ఈ చివరికి ఈ వ్యక్తి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంటే ఎలాంటి దౌర్భాగ్యకరమైన స్థితికి వచ్చినాడంటే పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకోవాలని ఆశపడ్డారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వచ్చినాడు. చూడండి, మనం కూడా బయట చూస్తే ఎంతోమంది అడుక్కుండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ బయట ఉండే చెత్త చెదరం తినడానికి వాళ్ళు కూడా ఏమాత్రం సాహసం చేయరు. కానీ ఈ చిన్న కుమారుడి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకుంటున్నాడంటే తన యొక్క దయనీయమైన పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం చూస్తే 16వ వచనంలో రాయబడింది, ఎవడు వానికి ఏమీ ఇవ్వలేదని రాయబడింది. ఎవడు కూడా ఏమీ ఇవ్వలేదంట. ఈ చిన్న కుమారునికి ఎవడు కూడా ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మనుషులందరిని ఆశ్రయించినాడేమో, అనేక మందిని అడిగినాడేమో, కానీ ఎవ్వడు కూడా ఏమీ ఇవ్వలేదు. అంటే ఈ వ్యక్తిని తృప్తిపరిచేవాడు ఎవడు కనిపించలేదు, ఈ వ్యక్తిని సంతోషింపజేసేవాడు ఎవడు కనిపించలేదు, ఈ వ్యక్తిని ఆనందపరిచేవాడు ఎవడు లేడు. తండ్రిని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తిని దరి చేర్చినట్లుగా, చేరదీసినట్లుగా దేవుని వాక్యంలో ప్రస్తావించబడలేదు. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలోనికి చిన్న కుమారుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవడు కూడా ఏమీ ఇవ్వలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వెలుపట, దేవుని సన్నిధికి, తండ్రి ఇంటికి వెలుపట ఉండి ఏమి చేయలేము అనేది ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. మానవుని హృదయం యొక్క జీవితంలో ఉన్న ఖాళీని ఏది కూడా తృప్తిపరచలేదు. ఒకవేళ మన ఉద్యోగము, మన డబ్బు, మనకున్నటువంటి సంపద, బంధువులు, రక్త సంబంధులు, అండబలం, కండబలం ఇవి ఏవైనా తృప్తిపరుస్తాయి అనుకుంటే ఏమాత్రము తృప్తిపరచలేవు. మానవుని హృదయంలో ఉన్న ఖాళీని దేవుడు మాత్రమే తృప్తిపరచగలరని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఆ విధంగా తండ్రిని విడిచిపెట్టి ఇప్పుడు మనుషులను ఆశ్రయించే స్థితికి వచ్చినాడు. కానీ ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తిని దరి చేరనివ్వలేదు, ఏమీ కూడా ఇవ్వనట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఏం చేసినాడంటే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఈ మాట చాలా గంభీరమైన మాట. బుద్ధి వచ్చినప్పుడు, వెన్ హీ కమ్స్ టు హిస్ సెన్స్, ఆ సెన్స్ పనిచేయడం ఆరంభించినప్పుడు, ఆ బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు తండ్రి ఇంట్లో జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తండ్రి ఇంటికి తిరిగి రావడానికి తీర్మానం చేసుకున్నాడు. అంతవరకు బుద్ధిహీనుడిగా ప్రవర్తించినట్లుగా, బుద్ధి లేనివాడుగా జీవించినట్లుగా మనం చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు ఏమర్థమైందంటే, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉంది అని జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇంట్లో ఏముందంటే సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంది, సమృద్ధి దేవుని మందిరంలో ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు అన్నాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. యేసు ప్రభువారు అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అంతేకాకుండా దేవుని దగ్గర సంపూర్ణమైన సంతోషం ఉంది, నిత్య సుఖములు ఆయన కుడి చేతిలో ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి సంతృప్తి జ్ఞాపకం వచ్చింది, తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధి జ్ఞాపకం వచ్చింది, తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క
సంతృప్తి జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇల్లు మాత్రమే నన్ను సంతృప్తి పరచగలదు. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాననే మాట వాడతాడు. ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను అంటే తండ్రి ఇంటికి వెలుపల మరణమే ఉంది అని అర్థం. తండ్రి ఇంటికి దూరంగా ఉంటే ఆకలికి చచ్చిపోయే పరిస్థితి. అంటే అది దేవుని సన్నిధికి లేకపోతే దేవుని ఇంటికి దూరంగా ఉంటే, దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినట్లయితే అది నీకు నిత్య మరణాన్ని తీసుకొచ్చేదిగా, నిత్య నాశనాన్ని తీసుకొచ్చేదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. తండ్రి ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది, కానీ ఇక్కడ మాత్రం నేను ఆకలితో చచ్చిపోతున్నాను. తండ్రి ఇంటికి వెలుపల మరణం ఉంది. తండ్రి ఇంటికి వెలుపల నీకు నిత్య నాశనం ఉందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆ వ్యక్తి గ్రహించినాడు. బుద్ధి వచ్చింది. తెలివి తెచ్చుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధి, బయట ఉన్న లేమి కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అలాంటి మరణము బయట ఉంది. దేవునికి వెలుపల, యేసుక్రీస్తు ప్రభువారికి వెలుపల మరణము ఎలుబడి చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువులోనే జీవం ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయనే జీవ జలము, అంతేకాకుండా జీవాహారం అని దేవుని వాక్యంలో రాయబడింది. నా యొద్దకు వచ్చేవాడు మరి ఎన్నడూ ఆకలి కొనడు అని రాయబడుతూ వచ్చింది. ఆయనే నిత్య జీవం అని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. కాబట్టి ఆయనే తృప్తిపరిచే దేవుడని ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత అంతేకాకుండా 18వ వచనంలో ఇప్పుడు ఏం చేస్తున్నావాడంటే, లేచి వాడున్నటువంటి ఆ పందులు నివసించే స్థలంలో నుంచి లేచినాడు. అక్కడున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల నుంచి లేచినాడు. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్తానని అక్కడి నుంచి లేచినాడు. కాబట్టి ఈ విషయం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, యేసు ప్రభువారికి ఎంత దూరంగా ఒక వ్యక్తి జీవిస్తున్నా, యేసు ప్రభువారికి వెలుపల ఎలాంటి దౌర్భాగ్యకరమైన దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళినా బుద్ధి తెచ్చుకొని మరలా లేచి తండ్రి యొద్దకు వచ్చినట్లయితే తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, తండ్రి ఇంట్లో జీవం ఉంది, తండ్రి ఇంట్లో ఆశీర్వాదం ఉందనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే లేచి రావాల్సిన వారుగా ఉన్నారు, బుద్ధి తెచ్చుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఇంకా యేసు ప్రభువారు ఇలాంటి వ్యక్తిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే, ఇంకా దౌర్భాగ్యకరమైన పరిస్థితి, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నా కూడా దొరకని పరిస్థితి. అంటే నీవెంత పాపివైనా, మనమెంత ఘోరమైన పాపులమైనా తిరిగి సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము బుద్ధి తెచ్చుకోవాలి. అంతేకాకుండా మనం ఉన్నటువంటి స్థలంలో నుంచి లేచి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేచి తండ్రి వద్దకు వెళ్ళినట్లయితే తండ్రి ఆ యొక్క వ్యక్తిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాదు, నీకు విరోధంగాను పరలోకమునకు విరోధంగాను పాపం చేశానని ఆ వ్యక్తే చెప్తున్నాడు. దేవునికిని తండ్రికిని విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానని తనంతట తానే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవునికి దూరంగా జీవిస్తున్న వారు పాపులని ఒప్పుకున్నట్లయితే, ఎవరైనా సరే నేను పాపినని ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎల్లా నీవు రక్షణ పొందువుతూ అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా మన పాపములను మనం ఒప్పుకున్న ఎల్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరుస్తాడని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ చిన్న కుమారుని లాంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎవరమైనా సరే దేవుడు మనల్ని సమకూర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు క్షమించగలడు. బహుశా
అనేక మంది అనుకోవచ్చు, నాలాంటి ఘోరమైన పాపిని దేవుడు క్షమించగలుగుతాడా, సమకూర్చగలుగుతాడా, రక్షించగలుగుతాడా అనుకుంటే, ఎలాంటి పాపినైనా ఆయన చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తండ్రి ఆయన్ను ప్రేమిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క చిన్న కుమారుని విషయంలో తండ్రి ప్రేమను మనం గమనిస్తే 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచినాడు. దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసినట్లు అని రాయబడుతూ వచ్చిందంటే, బహుశా ఈ తండ్రి అప్పుడప్పుడు కుమారుడు తిరిగి వస్తాడని దూరంగా ఉన్నటువంటి దూరపు చూపుతో చూస్తూ ఉన్నాడేమో. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాణిని చూచినట్లుగా చూస్తాం. వీడు పరిగెత్తుకొని తండ్రి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రి యొక్క మనస్సు వానిపై నుంచి తొలగిపోలేదు. తండ్రి యొక్క దృష్టి వానిపైన తొలగిపోనట్టుగా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాణిని చూచినాడు. చూచుచున్న దేవుడు ఆయన. నీవు ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన వైపు తిరిగి వచ్చినట్లయితే ఆయన దృష్టి నీ పైన ఉంది, ఆయన యొక్క చూపులు నీ పైన ఉన్నాయని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా వాని చూచి వెంటనే కనికరపడి అని రాయబడింది. మనం చూస్తే 20వ వచనంలో, కనికరపడి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి చూడడం మాత్రమే కాదు, కనికరపడ్డాడు. కరుణ కలిగిన తండ్రి ఎందుకు కనికరించినాడు? తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళినాడు, తను దుఃఖపరిచినాడు, అవమానం గురి చేసినాడు, తండ్రిని నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయినా కూడా కనికరం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోపగించుకోలేదు, కానీ కనికరపడి, ఈయన కనికరము కలిగినటువంటి తండ్రి. 2 కొరింథీ 1:3 రాయబడింది, కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి ఈయన. ఎఫెసీ పత్రిక 2వ కూడా రాయబడింది కదా, 5వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దాని పై మాటలు చూస్తే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు దైవోగ్రతకు పాత్రులమైనప్పటికీ, అయినను అనే మాటకు రాయబడింది. అయినను, ఈవెందో. అయినను అంటే బయట అంతకుముందు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదైనా కూడా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పటికీ శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు దైవోగ్రతకు పాత్రులమైనప్పటికీ కూడా దేవుడు కరుణా సంపన్నుడని ఎఫెసీ పత్రిక 2వ ఈ మాట రాయబడింది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, కాబట్టి ఆయన కనికర పూర్ణుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి జీవితాన్ని జీవించినా కూడా కనికరం చూపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ తండ్రి కనికర పడినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా తర్వాత రాయబడింది లూకా 15:20 పరుగెత్తి, తండ్రి కుమారుని దగ్గరికి పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. తండ్రి కుమారుని దగ్గరికి పరిగెత్తినాడు అంటే తండ్రియే మొట్టమొదటిగా అడుగు వేసినట్లుగా మనం చూస్తాం. తండ్రి వాడిని చూడంగానే పరిగెత్తినట్లుగా గమనిస్తాం. దేవుని వాక్యంలో రాయబడింది పరుగెత్తినాడు. కుమారుడు పరిగెత్తాడని రాయబడలేదు, కానీ తండ్రి పరుగెత్తినాడు. అంటే తండ్రి సమకూర్చటానికి, క్షమించటానికి, ప్రేమించటానికి ముందుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే తండ్రి యొక్క ప్రేమనిది జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే 1 యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, మొదట ఆయనే మనల్ని ప్రేమించను గనుక ఇప్పుడు మనం ఆయన్ను ప్రేమించుచున్నాం. ఫస్ట్ హీ లవ్డ్ us. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించినాడు. ఆయనే మొదటగా మనల్ని వెదికి వచ్చినాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయనే వచ్చినాడు. ఆయనే మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఎవడు దేవుని మొదటగా ప్రేమించలేదు, ఆయనే ప్రేమించినాడు. కాబట్టి ఇది తండ్రి యొక్క ప్రేమకు చిహ్నంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకునే ప్రేమ. వాని స్థితిని కానీ, వస్త్రములను కానీ,
వాడి దగ్గర ఉన్నటువంటి ఆ వాసనను కానీ ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితిని గమనించినటువంటి విధానంలో లేనట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి ఏ మాత్రము కూడా ఇవి ఆలోచించినట్లుగా మనం గమనిస్తాం. బహుశా పందులతో ఉన్నాడంటే తన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి ప్రేమ ఇది. మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకున్నటువంటిది తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది నాన్న కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ పరలోకపు తండ్రి ఎలాంటి ప్రేమను మానవులలో చూపిస్తున్నాడు అంటే, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకై మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుణ్ణి అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాకుండా తండ్రి ఏం చేస్తున్నాడంటే, చూడండి 21వ వచనంలో, అప్పుడు కుమారుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తేని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను. ఈ కుమారుడు తండ్రితో చెప్తున్నాడు, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యును కాను అని చెప్తుంటే తండ్రి ఏమాత్రం ఆ మాటలను పట్టించుకున్నట్లుగా మనం చూడం. వెంటనే 22వ వచనంలో ఆ తండ్రి దాసులను చూసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కుమారుడేమో ఒప్పుకుంటున్నాడు, కానీ తండ్రి మనస్సు తండ్రి దృష్టి కుమారుడు చెప్పే మాటల మీద లేదు. దాసులతో చెప్తున్నాడు, త్వరగా వెళ్ళి ప్రశస్త వస్త్రాన్ని తీసుకొని రండి, ఉంగరాన్ని తీసుకొని రండి, పాదములకు చెప్పులను తీసుకొని రండి, అంతేకాకుండా క్రొవ్విన దూడ తీసుకొని రండి, విందు చేయండి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుమారుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని కూడా తండ్రి లక్ష్యం చేయలేదు. అంటే తండ్రి యొక్క ప్రేమ ఎంత లోతైనదో ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ కుమారుడు చెప్పే మాటలపైన తన దృష్టి లేదు, కానీ తను వెంటనే తర్వాత ఏం చేయాలనే దానిపైన దృష్టి ఉంది. ప్రశస్త వస్త్రాన్ని ఇవ్వాలి, ఉంగరాన్ని పెట్టాలి, చెప్పులు ఇవ్వాలి, అంతేకాదు గొప్ప విందు చేయాలనేది తండ్రి యొక్క మనస్సు. ఆ తండ్రి యొక్క మనస్సును మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని ఎరగని ప్రజలు ఎవరైనా సరే తండ్రి వద్దకు వచ్చినట్లయితే తండ్రి ఇచ్చే ఆహ్వానం, తండ్రి ఇచ్చే ఆ యొక్క ఘనత, తండ్రి యొక్క ప్రేమ ఈ విధంగా ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికెను, చనిపోయిన వాడు మరలా బ్రతికినాడు అన్నటువంటి విధానంలో తండ్రి సంతోషిస్తున్నాడు. తప్పిపోయి దొరికెను అని ఆ యొక్క తండ్రి సంతోషించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే దేవుడు ఏమాత్రము మానవుని పాపమును చూడడు. దేవుడు రాస్తూ వచ్చినాడు ఎబ్రీ పత్రికలో, నేను మీ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను, నేను మీ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకును, అగాధ సముద్రంలో వేశానని రాయబడింది, వీపు వెనకాల వేసుకున్నానని రాయబడింది. అంటే దేవుడు దానిని చూడడు అని జ్ఞాపకం చేయబడింది. ఈ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్, ఆయన క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. మనం అనేక సార్లు కొంతమందిని క్షమిస్తామని చెప్తాం, కానీ మరల సమయం వచ్చినప్పుడు అది జ్ఞాపకం చేస్తాం. కానీ దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ అది కాదు. ఫర్గివ్ చేసినాడంటే, క్షమించినాడంటే ఇంకా అది మర్చిపోతాడు అంతే. నేను మీ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని హెబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి కుమారుని యొక్క పాపములు ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని వాడుగా ఉన్నాడు. అలాంటి జీవన విధానాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ప్రేమాహస్తములు చాపబడి ఉన్నాయి. ఆయన ప్రేమాహస్తములు కురచగాలేదు, కానీ మన పాపములే దేవునికి మనకు అడ్డుగా వచ్చినాయని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. రక్షింపనేరకున్నట్లుగా ఆయన చేతులు కురచగాలేదు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందగించలేదు. మన పాపములే మనకు దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్నాయి. ఈ పాపములు కడిగివేయబడితే, తీసివేయబడితే, మన అతిక్రమములు తొలగించబడితే ఆయన హస్తములు హత్తుకునేవిగా ఉన్నాయి, ఆయన హస్తములు చేరదీసేవిగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఈ తండ్రి గురించి రాయబడింది,
మనం చూస్తే యాకోబు పత్రిక 1:17 జ్యోతిర్మయుడగు తండ్రి అని రాయబడింది. శ్రేష్టమైన ఇవి సంపూర్ణ వరమును అనుగ్రహించే తండ్రి. ఈయన జ్యోతిర్మయుడగు తండ్రి. 2 కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి అని రాయబడింది. తర్వాత ఎఫెసీ పత్రిక 1:3 రాయబడింది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన తండ్రి అని రాయబడుతూ వచ్చింది. అంతేకాకుండా మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని రాయబడింది. పర్ఫెక్ట్ ఫాదర్, పరిపూర్ణుడైన తండ్రి అని రాయబడింది. అంతేకాకుండా కొలస్సీ పత్రిక 1:14 రాయబడింది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలివారిగా చేసిన తండ్రి. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారిగా చేసినటువంటి తండ్రి ఈయన అని ఆయన గురించి రాయబడతా వచ్చింది. ఇలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి అని యేసు ప్రభువారు సంబోధించాడు. అంతేకాకుండా యోహాను సువార్త 17 నీతి స్వరూపుడవగు తండ్రి అని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని గురించి సంబోధిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా 1 దెస్సలోనిక పత్రిక 2 కూడా రాయబడింది తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు తర్వాత ఆదరించుచు సాక్ష్యమిచ్చుచు ఉంటిమి అని రాయబడింది. 1 దెస్సలోనిక పత్రిక 2:14 ఏ విధంగా తండ్రి హెచ్చరించే తండ్రి, తర్వాత ఆదరణ అనుగ్రహించే తండ్రి, అంతేకాకుండా సమకూర్చే తండ్రి లేకపోతే బ్రతిమిలాడే తండ్రి అని రాయబడుతూ వచ్చింది. తెలుగులో సాక్ష్యం ఇచ్చుచు అని రాయబడుతూ వచ్చింది. అదే ఇంగ్లీష్లో ఇంప్లోరింగ్ లేకపోతే బిసీచింగ్ ఫాదర్. అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. బ్రతిమిలాడేటటువంటి తండ్రి, సరిచేసే తండ్రి, హెచ్చరించే తండ్రి. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి సరిచేసేవాడు. ఎబ్రీ పత్రిక 12 రాయబడింది తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కాబట్టి మనల్ని సమకూర్చటానికి సరిచేసి హెచ్చరించే తండ్రిగా ఆయన మనకున్నాడు. చివరిగా మనం చూస్తే ఈ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కానీ తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. తండ్రి పొలంలోనే ఉన్నాడు, తండ్రి పనే చేస్తున్నాడు కానీ తన జీవితము తండ్రితో కలిసి లేనిదిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక మంది దేవుని మందిరంలోనే ఉండొచ్చు, దేవుని ప్రజలతో ఉండొచ్చు, అన్ని కూడికల్లో ఉండొచ్చు, కానీ దేవుని మనస్సు లేని వారుగా ఉండేవారు కూడా ఉంటారనేది జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ పెద్ద కుమారుణ్ణి ఎవరికి పోలికగా యేసుప్రభు చెప్పినాడంటే శాస్త్రులు పరిచయులకు పోలికగా చెప్పాడు. ఎందుకంటే వారు చిన్న కుమారుడు లాంటి పాపులను చేర్చుకోలేనటువంటి మనస్సు కలిగినటువంటి వారు పరిచయులు, శాస్త్రులు. వారు నీతి కలిగిన వారని అనుకుంటున్నారు కానీ తప్పిపోయినటువంటి కుమారుని చేర్చుకోలేనటువంటి పరిస్థితి. శాస్త్రులు పరిచయుల యొక్క వైఖరి కలిగిన వారు చాలామంది దేవుని మందిరంలో కనబడుతున్నారు. ఈ వ్యక్తి ఏం చేసినాడంటే కోపపడినట్లుగా చూస్తూ ఉన్నాం. 28 కోపపడ్డాడు. తండ్రి విందు చేయించినాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చినాడంటే 28 ఏమన్నాడు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. చేర్చుకోలేనటువంటి మనస్సు, యాక్సెప్ట్ చేయలేనటువంటి మనస్సు, అంగీకరించలేని మనస్సు. సమాధానంగా తండ్రి ఏ విధంగా సమాధానం కలిగి చిన్న కుమారునితో ఉన్నాడో ఈ పెద్ద కుమారుడు కూడా సమాధానం కలిగి ఉండలేనటువంటి స్థితి మనం చూస్తాం. అంతేకాదు ఈ వ్యక్తి ఎంతో కఠినమైన వాడు అని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే లోపలికి రమ్మని తండ్రి బ్రతిమిలాడినాడంట. బ్రతిమిలాడాల్సి ఎప్పుడు వస్తుందంటే మామూలుగా చెప్పినప్పుడు వినకపోతే బ్రతిమిలాడాల్సి వస్తుంది. లోపలికి రమ్మని బతిమాలు కొనెను అని 28 రాయబడింది. అంటే ఈజ్ వెరీ స్టబర్న్ పర్సన్. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు కానీ ఎంతో మొండివాడుగా ఉన్నాడు. లోపలికి రానటువంటి మనస్సు, సమాధాన పడడానికి ఇష్టపడలేని మనస్సు, చేర్చుకోవడానికి ఇష్టపడలేని మనస్సు, ఒప్పుకోవడానికి ఇష్టపడలేని మనస్సు, అంగీకరించడానికి ఇష్టపడలేనటువంటి మనస్సు, కలిసి ఉండడానికి ఇష్టపడనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఈ యొక్క పెద్ద కుమారుడు కనబడతా ఉన్నాడు. అంతేకాకుండా 29 ఆ వ్యక్తి
ఇన్ని రోజులు తండ్రి ఇంట్లో పని చేసింది ఎందుకంటే ఏదో ఆశించి పని చేసినట్లుగా చూస్తున్నాం. ఇన్ని ఏళ్ళు నేను నిన్ను సేవిస్తున్నానే, నాకెన్నడూ ఒక మేకకు పిల్ల కూడా ఇవ్వలేదంటే, ఈ సర్వింగ్ విత్ ఎక్స్‌పెక్టేషన్, ఒక ఆశ లేదా దేవుని పరిచర్య ఏదో ఆశించి చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇన్ని ఏళ్ల నుంచి సేవిస్తున్నాను కానీ నాకు ఒక మేక పిల్ల కూడా ఇవ్వలేదే అని తండ్రి పైన ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే దేవుని పని, దేవుని పరిచర్య ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తున్నాడు. ఏదో దేవుని ద్వారా పొందాలని చేస్తున్నాడు. కృతజ్ఞుడై దీనుడుగా ఆయన పరిచర్య చేయట్లా. యేసుప్రభువారు ఏమన్నాడు, ఇవన్నీ మీరు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము అని మీరు చెప్పాలని యేసుప్రభు అన్నాడు. కానీ ఈ వ్యక్తి, ఇన్ని ఏళ్ళు నేను సేవించినానే, నాకు ఒక్క మేకపిల్ల కూడా ఇవ్వలేదు అంటే, ఈ వ్యక్తి హృదయము ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందుతానేమో అనేటటువంటి విధానంలో పరిచయం చేస్తున్నాడు. దీనస్థుడుగా, కృతజ్ఞుడుగా ప్రభు యొక్క రుణం తీర్చుకోవడానికి పరిచయం చేయట్లేదు. అంతేకాకుండా మనం చూస్తాం 30వ వచనంలో రాయబడింది, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తమ్ముడి పైన నేరం మోపుతున్నాడు. రాయబడింది కదా, దూర దేశానికి వెళ్ళినాడని రాయబడింది 13వ వచనంలో. మరి అక్కడికి వెళ్ళి వేశ్యలతో పాడు చేసినాడో లేదో ఈ వ్యక్తికి తెలుసు అంటారా చెప్పండి? ఈ వ్యక్తి ఏమంటున్నాడు, వేశ్యలతో పాడు చేసినటువంటి కుమారుడు. బహుశా ఒకవేళ అంతకుముందు చూశాడేమో మనకు తెలియదు, ఒకవేళ చూడలేదేమో మనకు తెలియదు, కానీ ఈ వ్యక్తి తమ్ముడి పైన నేరం మోపుతున్నట్లుగా మనం చూస్తాం. వేశ్యలతో తినివేసిన వాడు నీ కుమారుడు, ఈ కుమారుడు అని ఆ చిన్న కుమారుని పైన ఫిర్యాదు చేస్తున్నాడు. ఇలాంటి వైఖరి. అంతేకాదు, ఈజ్ కంపేరింగ్ విత్ హీజ్ బ్రదర్, పోల్చుకుంటూ ఉన్నాడు, కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు. దేవుని ఇంట్లో పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని పొలంలోనే ఉన్నాడు, కానీ ఆయనలో ఏముంది? పోల్చుకునే తత్వం. చిన్న కుమారుని జీవితం నా జీవితం, నా పరిచర్య ఆయన జీవితం, ఈ విధంగా పోల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మందిరంలో మనం ఉండవచ్చు, ఇతరులను చేర్చుకునే మనస్సు మనకుందా? ఇతరులను హక్కున చేర్చుకోగలిగే, ఆదరించే మనస్సు మనకుందా? ఇతరులతో కలిసి సమాధానంగా ఉండగలిగిన మనస్సు ఉందా? యేసు ప్రభు మనస్సు ఏంటంటే పాపులను చేర్చుకోవడానికి వచ్చినాడు. సుంకర్లను, పాపులను చేర్చుకున్నాడు. కానీ పరిసయ్యులు వారిని ద్వేషించినారు. పరిసయ్యుల లాంటి మనస్సు మనకుందా? లేకపోతే తండ్రి లాంటి మనస్సు ఉందా? పరిసయ్యుల లాంటి మనస్సు కలిగి అనేక మందిని సంఘం నుంచి వెలివేసే మనస్సు మనం కలిగి ఉన్నామా? లేకపోతే అనేకులను యేసు ప్రభు లాంటి మనస్సు కలిగి ఆహ్వానించగలుగుతుంటున్నామా? యేసు ప్రభు వారు ఒకరింట్లో భోజనం చేస్తుంటే ఆ ఇంటికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అప్పుడు ఆయనను భోజనానికి పిలిచిన వ్యక్తి ఏమనుకున్నాడు, ఈయన ఎవరో, ఈ వ్యక్తి ఎవరో గ్రహించడా అని తన మనసులో అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మనస్సు ఏంటంటే చేర్చుకునే మనస్సు. యేసు ప్రభు వారు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చినాను, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా పాదములు గడగలేదు, కానీ ఈమె తన తల వెంట్రుకలతో కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటా వచ్చింది. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. కాబట్టి ప్రభు యొక్క మనస్సును మనం ఈ యొక్క వృత్తాంతంలో గ్రహించగలుగుతాం. ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా ఆన్లైన్లో వింటూ ఉంటే, నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సమకూర్చే తండ్రి నీకున్నాడు. రక్షించబడిన మనము దేవుని పరిచర్యలో, దేవుని ఇంట్లో ఉన్నప్పటికీ పెద్ద కుమారు లాంటి వైఖరి ఒకవేళ మనలో జీవిస్తున్నట్లయితే ప్రభు దగ్గర సరి చేసుకుంటాం, సమాధాన పడతాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.